సాంబ సదాశివ నమశివాయ. ముందుగా వీక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మనమందరము కూడా మాఘశుద్ధ సప్తమి నాడు అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినంగా జరుపుకునే రోజే ఈ రథసప్తమి. ఈ సూర్య భగవానుడు తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణం సాగించినటువంటి రోజే ఈ రథసప్తమి పర్వదినం. ఈ సూర్యారాధన చేత మనకు ఆరోగ్యము, ఆయుష్షు, తేజస్సు ఇవన్నీ సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని శాస్త్రవచనం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చేటువంటి మొట్టమొదటి సప్తమి ఈ రథ సప్తమి. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అయితే, ఈ పర్వదినమైన సప్తమి నాడు సూర్యుని యొక్క రథము ఉత్తర దిశగా ప్రారంభమవుతోంది. ఈ సూర్యుని యొక్క రథము మకర సంక్రాంతి నాడు ప్రవేశమైతే ఈ రథసప్తమి నాడు ప్రారంభము అని మీరు గుర్తించాలి. ఈ రథసప్తమి నాడు మనం చేసేటువంటి సూర్యారాధన వల్ల 7 విధములైనటువంటి దోషములు, పాపములు నశిస్తాయన్నటువంటిది శాస్త్రవచనం. ఏతజ్జన్మకృతం జన్మాంతరార్జితం మనోవాక్కాయజం జ్ఞాతాజ్ఞాతం. ఈ జన్మలో చేసినటువంటి దోషములు, గత జన్మలో చేసినటువంటి దోషములు ఇవన్నీ కూడా మనస్సుతో చేసినటువంటి పాపములు, శరీరముతో చేసినటువంటి పాపములు, వాక్కుతో చేసినటువంటి పాపములు ఇవన్నీ కూడా నశిస్తాయని ఈ రథసప్తమి పుణ్యకాల జ్ఞాతాజ్ఞాతం, తెలిసి తెలియక చేసినటువంటి పాపములు ఇవన్నీ కూడా ఈ రథసప్తమి నాడు సూర్యారాధన వల్ల నశిస్తాయని మనకు శాస్త్ర ప్రమాణం. ఇన్ని రకములైనటువంటి పాపాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి ఈ రథసప్తమి నాటి స్నానానికి, అర్ఘ్యానికి, ఆరాధనకే ప్రాధాన్యత ఉంది. ఈ రథసప్తమి నాడు ఆరుబయట సూర్యకాంతి ప్రసరించేటట్టుగా వండినటువంటి క్షీరాన్నాన్ని స్వామికి నివేదించడం విశేషంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రథసప్తమి నాడు ముఖ్యంగా స్నానము, అర్ఘ్యము, నమస్కారము, పరమాన్నము ఇవన్నీ ముఖ్యమైనటువంటి క్రియలుగా చెప్పబడుతోంది. వీటి వల్ల క్రితం జన్మలో చేసినటువంటి పాపములు, ఈ జన్మలో చేసినటువంటి పాపాన్ని, పాప ఫలితంగా వచ్చేటువంటి రోగాన్ని, శోకాన్ని పోగొట్టేటటువంటి శక్తి ఈ మకర మాసంలో వచ్చేటువంటి రథసప్తమి తిథికి ఉన్నది. మరి ఈ సప్తమిని రథసప్తమని ఎందుకన్నారంటే, రథః బ్రహ్మణశీలత్వాత్ రథః అంటే గమన లక్షణము కలది అని మనం గుర్తించాలి. సూర్యుని కాంతి యొక్క గమనము మారుతుంది కాబట్టి ఈ సప్తమిని రథసప్తమి అన్నారు. మన శరీరంలో మనస్సు, బుద్ధి, ప్రాణములను నడిపేటువంటి ఆత్మ ఎలా అయితే ఉందో అలాగే ఈ ప్రపంచం అనే శరీరాన్ని నడిపే ఆత్మ ఒకటి ఉంది. అతడే ఆ సూర్య భగవానుడు. అందుకే వేదం కూడా చెబుతుంది సూర్య ఆత్మ జగతస్తస్థుషశ్చ అని. కాబట్టి ఈ రథసప్తమి నాడు తెల్లవారుజాముననే నిద్రలేచి స్నాన సమయంలో సూర్యశక్తికి ప్రతీక అయినటువంటి జిల్లేడు ఆకులను, అక్షతలను మరియు గరిక, రేగి పండ్లను తలపైన 2 భుజాలపైన పెట్టుకుని ఈ శ్లోకాలను పఠించాలి. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః. అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు. తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే. సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ శ్లోకాలను పఠిస్తూ స్నానమాచరించాలి. ఇలా స్నానమాచరించడం ద్వారా మనసా, వాచ, కర్మణ చేసినటువంటి పాపాలు, జన్మాంతరములలో చేసినటువంటి పాపాలు, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున మనమందరము కూడా సూర్య నమస్కారములు చేసి ఆయురారోగ్యములు పొందుదామని ఆశిస్తూ స్వస్తి. నమస్కారం.